హలో అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మీ ముందుకి నేను ఒక సూపర్ రెసిపీతో వచ్చేసాను, డ్రాగన్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంత సింపుల్ అని అనుకుంటారు మీరే, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ 250 grams బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. అండ్ చికెన్ కూడా మనం ఎలా చేయాలి అంటే చిన్న చిన్న పీసెస్గా మనకి చికెన్ షాప్లో అడిగితే కట్ చేసి ఇస్తారనమాట. అండ్ నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చేసాము. అండ్ ఇలా స్ట్రిప్స్లా మనం కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేసుకున్నాము, తర్వాత గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ స్పైసీనెస్ కోసం పెప్పర్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ 3 ముక్కలకి బాగా పడితే ఏంటి అంటే మనకి ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఎగ్ వేసుకోవాలి. ఎగ్ ఎందుకు వేస్తారు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఎలాంటి పౌడర్ ఫామ్ లేకుండా మనం అయితే మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తాను నేను. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని మనం ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండ్ బయట అయినా పెట్టవచ్చు. అండ్ మనం ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. అండ్ మిర్చి కూడా చాలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక అల్లం తీసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత గార్లిక్ అనమాట, వెల్లుల్లి. కళాయి తీసేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోండి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మరుగుతున్న దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని అయితే ఒక్కొక్కటిగా వేయాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేస్తే ఏంటి అంటే మంచిగా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఒకటేసారి మనం ముద్దగా వేస్తే అవి ఎక్కడికక్కడే ఉండి సరిగా ఫ్రై అవ్వదన్నమాట. సో చూసుకొని వేసుకోండి. అండ్ చికెన్లో ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలా అయితే మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, కమెంట్లో మాట్లాడుకుందాం. అండ్ చికెన్ ఒకటే కాదు, నాన్ వెజ్లో ఏ ఐటెం కావాలన్నా ఎలాంటిది కావాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను మీకు అప్డేట్ చేస్తాను, యూట్యూబ్లో వీడియోస్ పెడతాను. అండ్ నన్ను ఫాలో చేయండి. అండ్ ఇంత టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోదగ్గ చికెన్స్ ఇన్ని ఉన్నాక మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక్కొక్క స్టార్టర్కి 350, 400 ఎందుకు పెట్టాలి? మీరే ట్రై చేయండి కదా. అండ్ ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, నార్మల్ ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ప్యాన్ ఏంటి అలా అయింది అనుకోకండి, మా తమ్ముడు గ్యాస్ ఎక్కువలో పెట్టేశాడనమాట. అండ్ ఇక్కడ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ ఈ 3 వేసుకోవాలి. అండ్ మనకి చికెన్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో ఇక్కడ మనకి ఈ సాస్లు అనేవి అంత మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనకి పీసెస్కి ఆ క్రీమీ నేచర్ అనేది మనకి ఈ సాస్ వల్లే వస్తుందన్నమాట. సో మనము రెస్టారెంట్లో ఎలా చేస్తారు ఏంటి అనుకుంటాం కదా, చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే సాస్ వేసిన 5 minutes తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే గ్యాస్ని సిమ్లో అయితే ఉంచుకోవాలి, లేకపోతే మనకి గ్రేవీ మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా ముక్కలన్నీ వేసాక ఆ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన డ్రాగన్ చికెన్. దీనికోసం మనం రెస్టారెంట్కి వెళ్ళి 300 రూపీస్, 400 రూపీస్ పే చేసి మరీ తింటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉంది అని చెప్పి కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లైస్ ఇస్తాను. అండ్ చూసారా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకన్నా నా తమ్ముడు ఇంకా బాగా తింటాడు. అండ్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది వావ్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ సండేనో సాటర్డేనో మనకి వీక్ ఆఫ్ దొరుకుతాయి కదా, ట్రై చేసేయండి. అండ్ మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ట్రై చేసి పెట్టండి. ఎప్పుడు బోరింగ్గా నార్మల్ చికెన్ ఏం పెడతారు? సో నువ్వులు అనేది ఇక్కడ మీ ఆప్షన్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా వీడియో లాస్ట్ వరకు అయితే చూసారా? అండ్ చూసారా ఇంత సింపుల్ రెసిపీ అని మీకు అనిపిస్తుందా? అయితే ట్రై చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే మా తమ్ముడికి ఇచ్చేసాను, ఎలా ఉంది టేస్ట్ చెప్పరా అని. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, వావ్ అంట. అండ్ నిజంగానే వావ్ అని ఎలా ఉంది, ఎందుకంటే నేను ఇది రెస్టారెంట్లో చూసి ఎలా ఉంటుంది ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి చేశాను ఫస్ట్ టైము. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు, తినచ్చు అని చెప్పి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా తినాలన్నప్పుడల్లా ఇలానే చేసుకుంటున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఒక కమెంట్ అయితే చేయండి, హంబుల్ రిక్వెస్ట్. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అండ్ ఎలా ఉంటుంది నా వీడియోస్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్.